మధురై సెంట్రల్ జైల్లో ఖైదీల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జైలు బ్యారక్ల నుంచి బయటకొచ్చిన ఖైదీలు అర్ధరాత్రి హంగామా సృష్టించారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. జైలు కాంపౌండ్ ఎక్కి హల్చల్ చేశారు. రోజు తనిఖీల పేరుతో వేధిస్తున్నారంటూ పోలీసులపై ఆగ్రహించిన ఖైదీలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని మిగతా సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. నిజానికి 2-3 రోజుల నుంచే మధురై జైల్లో ఉద్రిక్త వాతావరణం నడుస్తోంది. రోజు తనిఖీలు చేస్తున్నారంటూ ఖైదీలు ఒకంత ఆగ్రహంగానే ఉన్నారు. నిన్న సాయంత్రం కూడా పోలీసులు తనిఖీలు చేయడంతో తమ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా జైలు గోడలపైకెక్కి నిరసన చేశారు. అర్ధరాత్రి పోలీసులకు ఖైదీలకు మధ్య గొడవ మరింత ముదరడంతో రాళ్లదాడి చేశారు. మధురై సెంట్రల్ జైల్లో పోలీసులపై ఖైదీల రాళ్లదాడికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. కార్తిక్, సంతోష్, ఏదైతే మధురై సెంట్రల్ జైల్లో నేను అర్ధరాత్రి ఒక కీలకమైనటువంటి ఘటన చోటు చేసుకుని చెప్పుకోవాలి. ఈ ఘటన చాలా కలకలం రేపుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా జైలు సిబ్బంది పెద్ద ఎత్తున తమను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా అక్కడ ఖైదీలు పలుమార్లు ఆందోళనలు చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని చెప్పి నిన్న ఏకంగా ఒకసారిగా జైలు గోడల మీద ఎక్కి ఏదైతే భోజనం టైంలో వారందరినీ విడిచిన సమయంలో వారందరూ కూడా ఒక్కసారిగా జైలు గోడల ఎక్కి అక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున జైలు సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే ఆ సమయంలో అటువైపు వెళ్తున్నటువంటి రోడ్డు వైపు వెళ్తున్నటువంటి వారందరూ కూడా ఆగి చూసి ఈ విజువల్స్ అన్నింటినీ కూడా కెమెరాలో సెల్ ఫోన్ లో బంధించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది అప్రమత్తమై వారందరినీ కూడా కిందకి దింపే ప్రయత్నం చేశారు. దీంతో వారు మరింత ఆగ్రహానికి గురయ్యారు. మేము చెప్తున్నప్పటికీ కూడా డైలీ తనిఖీల పేరుతో ఏదైతే జైల్లో సంబంధించి సెల్ లోపల ఏదైనా ఆయుధాలు ఉన్నాయా, ఇంకేదైనా అనుమానాస్పదమైనటువంటి వస్తువులు ఏమైనా పెట్టుకుంటున్నారా, సెల్ ఫోన్ లాంటివి ఏమైనా యూజ్ చేస్తున్నారన్నట్టుది ప్రతిరోజు చెకింగ్ చేసే క్రమంగా ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం ఈ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రోజువారీగా ఈ ప్రక్రియ అనేది కొనసాగిస్తున్నారు. నిన్న సాయంత్రం కూడా ఇదే రీతిలో జైలు సిబ్బంది వచ్చిన క్రమంలో ఈ ఘటన చోటు చేస్తుంది. దీంతో వాళ్ళు ఒకసారిగా గోడ మీదకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు సైతం గట్టిగా చెప్పడంతో కిందకు దిగుతారా లేదని ప్రశ్నించడం వీరు మరింత ఆగ్రహానికి లోనై వాళ్ళ మీద రాళ్ల దాడి చేయడం జరిగింది. దీంతో పలు పోలీసులు జైలు సిబ్బందికి కూడా కొంతమందికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. వారిని కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తరలించారని చెప్పాలి. అయితే ఇదంతా కూడా కేవలం జైలు సిబ్బందికి ఖైదీలకి గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని, ముఖ్యంగా మధురై సెంట్రల్ జైల్లో ఇది మరింత ముదిరిందనే చెప్పుకోవాలి. దీని మీద ఇప్పటికే జైలు శాఖ ఐజీ కూడా దీని మీద విచారణకు ఆదేశించారు. అసలు ఎందువల్ల జరిగిందనే దాని మీద కూడా వివరణ కోరడం కూడా జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా ఖైదీలు ఆరోపిస్తున్నది తమను తనిఖీల పేరుతో ప్రతిసారి అరగంటకోసారి గంటకోసారి వేధిస్తున్నారు, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, దానికి తోడు మాకు సరైనటువంటి భోజనం పెట్టడం లేదు అన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏదైతే విచారణకు వస్తున్నటువంటి కొద్దిమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వారి ముందర కూడా ఇదే వ్యక్తం చేశారు. అయితే ఎవరైతే రాళ్ల దాడికి పాల్పడ్డారో వారిని చాలా సీరియస్ గా ఈ ఘటన తీసుకోవడంతో వారిని మరింత ఇబ్బంది పెట్టే విధంగా అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే రాళ్ల దాడి చేశారో వారందరినీ కూడా సపరేట్ గదిలో కొద్దిమందిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటన మీద విచారణ చెప్తున్నారు. ఎందుకు ఖైదీలన్నీ ప్రతిరోజు ఇలా విచారణ పేరుతో తనిఖీల పేరుతో చేస్తున్నారని చెప్పి కూడా ఒక రకమైనటువంటి విమర్శలు రావడంతో దాని మీద కూడా ఎంక్వైరీకి జైలు శాఖ అధికారులు ఆదేశించారు. అంటే ఒక్కసారిగా ఖైదీలందరూ కూడా పైకెక్కి ఆందోళన చేయడం మాత్రం కలకలం రేపింది. వారు కొంతమందిగా ఈ పక్క దూకేస్తామని చెప్పి బెదిరించడం కూడా ఈ ఘటనకు మరింత ప్రాధాన్యత సంచింది. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించడం వారు మీ సమస్యను పరిష్కరిస్తాము అని చెప్పిన కారణంగానే వారందరూ కూడా దిగి రావడం జరిగింది. సంతోషం. థ్యాంక్ యూ కార్తీక్.